ఈరోజు మనం ఎండుమిరపకాయ చట్నీ చేయబోతున్నాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చిన ఒక ఐటమే ఇది మా ఫ్యామిలీలో ఫేవరెట్ డిష్. నేను దివ్య, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ ఛానల్. నేను ఎండుమిరపకాయ కొన్ని తీసుకున్నాను. ఇలాగా ఒక హ్యాండ్ ఫుల్గా ఉంది. ఇది కారం ఓవర్గా లేదు, లైట్గా ఉండే ఎండుమిరపకాయే. మనం కారం బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు 5-6 తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు తీసుకున్నాను. అలాగే కొంచెం ఒక చిన్న లెమన్ సైజు చింతపండు తీసుకోవాలి. అలాగే ఆనియన్, ఇది 2 మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి పెట్టాను. దీనికి బదులు మామూలుగా సాంబార్ ఆనియన్ అయితే చాలా బాగుంటుంది. ఇది కోకోనట్ ఆయిల్. మన ఈ చట్నీని కోకోనట్ ఆయిల్లో చేయబోతున్నాము. కోకోనట్ ఆయిల్ ఇష్టం ఉండే వాళ్ళు అదే వాడండి. ముందుగా కడాయిలో 1 స్పూన్ దాకా కోకోనట్ ఆయిల్ పోసిన తర్వాత మినపగుళ్ళు ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. కోకోనట్ ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. తర్వాత ఈ మిరపకాయల్ని లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోయిద్ది కానీ లోపల ఉడగదు. ఇలాగా లైట్గా కలర్ చేంజ్ అయినప్పుడు మనం తీసేయచ్చు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు తీసుకోవాలి. మొత్తం కలర్ చేంజ్ అవ్వడానికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మనం ఉల్లిపాయని కొంచెం వేయించుకోవాలి. దానికి కొంచెం ఆయిల్ కూడా పోసుకొని తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను. దాంతోపాటు గార్లిక్ అలాగే చింతపండు కూడా వేస్తున్నాను. ఈ ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. లైట్గా ఉడికి కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలాగా అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం చల్లారనివ్వాలి. ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఫస్ట్ మినపగుళ్ళని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత మనం ఎండుమిరపకాయను కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి. మరీ పౌడర్ కాదు, కొంచెం క్రష్ చేసుకోండి సరిపోయిద్ది. ఇలాగా క్రష్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టిన ఆనియన్ని కూడా దాంట్లోకి వేసుకోవాలి. ఈ చట్నీని రోడ్లో వేసుకొని దంచుకొని అయినా చేసుకోవచ్చు. అది చాలా బాగుంటుంది. ఇంకా మనం ఈజీగా మిక్సీలో చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని ఇలాగా గ్రైండ్ చేసుకోండి. కావాలంటే కొంచెం కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే ఒక చట్నీ ఇది. వేడివేడి అన్నంకి, దోశకి, ఇడ్లీకి అలాగా మనం పప్పు, తోటకూర పప్పు అలాంటివి చేస్తాం కదా, దానికి మంచి కాంబినేషన్ ఇవి. దీనికి నెయ్యి వేసుకొని, మీకు కోకోనట్ ఆయిల్ ఇష్టం లేకపోతే నెయ్యి వేసుకొని అయినా తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఒక్కసారి అందరూ ట్రై చేసి చూడండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.